లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం, మే నెల 20వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 17వ అధ్యాయము వచనములు 11 నుండి 19 వరకు. నేను ఇక లోకమున ఉండను, కాని వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడు అయిన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడనూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసితిని, కానీ లోకం వారిని ద్వేషించినది. ఎలైనా నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మరొకసారి ఈరోజు కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నారు. తండ్రితో మాట్లాడుతూ తండ్రికి ప్రార్థన చేస్తున్నారు మన అందరి కోసం. తండ్రి, ఇదిగో నేను ఇక ఈ లోకంలో ఉండను, కానీ వీరు ఉంటారు. ఈ మీ బిడ్డలైన నా శిష్యులు ఇక్కడ ఉంటారు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. పవిత్రుడు అయిన తండ్రి, మనవలే వారిని ఒకరిగా ఐక్యంగా ఉండేటట్లు, వారు నీ నామమునందు సురక్షితంగా ఉండేటట్లు వారిని దీవించండి, వారిని సురక్షితంగా ఉంచండి అని యేసయ్య మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకును నేను లోకమున ఈ విషయం చెప్పుచున్నాను. నేను ఈ వాక్కును వారికి అందజేస్తేనే, నీ వాక్యాలన్నీ కూడా నేను నా బిడ్డలైన శిష్యులకి అందజేశాను అని యేసయ్య చెబుతున్నారు తండ్రి దేవునికి. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించడం లేదు. వారిని ఈ లోకము నుండి తీసుకొని వెళ్ళిపోండి ప్రభు అని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుడి నుండి కాపాడండి అని ప్రార్థన చేస్తున్నారు యేసయ్య మన కోసం. తండ్రి దేవుని అడుగుతున్నారు, ఇదిగో ఈ మీ బిడ్డలు, మీరు నాకు ఇచ్చిన ఈ బిడ్డలను ఈ లోకములో నుండి తీసుకొని పొండి అని మిమ్మల్ని ప్రార్థించడం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడండి అని. అంటే మనల్ని దుష్టుడి నుండి కాపాడమని యేసయ్య తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప ప్రార్థన మిత్రులారా. చూడండి, ఎంత ఎంత అద్భుతమైన ప్రార్థన ఆయన మన కోసం చేస్తున్నారు.
నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు అని చెప్తున్నారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము, నీ వాక్కు సత్యము, నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకములోని పంపిస్తున్నాను అని యేసయ్య చెప్తున్నారు. మీరు ఏ విధంగా అయితే నన్ను పంపించారో ఈ లోకానికి, అదే విధంగా వారిని కూడా నేను పంపిస్తున్నాను అని యేసయ్య మన కోసం తండ్రి దేవునితో మొరపెడుతున్నారు. వారును సత్యమునందు ప్రతిష్ఠించినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను అని యేసయ్య ఈరోజు మనందరి కోసం ఆయన తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమంటే ఎంతో ప్రేమ ఆయనకు. తండ్రి దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఇదిగో మీరిచ్చిన ఈ మీ బిడ్డలు, మీరు ఎన్నుకున్న ఈ మీ బిడ్డలు మరి ఈ లోకంలోనే ఉంటారు, ఎందుకంటే నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, కానీ వీళ్ళు ఇక్కడే ఉంటారు. కానీ వీళ్ళని మాత్రం మీరు కాపాడాలి, దుష్టుడి నుండి రక్షించాలి. అలానే ఈ లోకము నుండి వీరిని కూడా తీసుకొని పోండి అని నేను ప్రార్థించను. వీళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ మీరు దుష్టుడి నుండి వీళ్ళని కాపాడండి అని యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి దేవునికి. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు క్రీస్తు చేసిన ఆ ప్రేమ, ఆ ప్రార్థన మనకు నిత్యము కూడా తోడై ఉంటుంది. అదే మన నమ్మకం. ప్రభు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి తండ్రి దేవునికి మన కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రభు క్రీస్తుకి, తండ్రి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినం ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ బిడ్డలుగా చేసుకోండి. తండ్రి చేత ఎన్నుకొనబడిన బిడ్డలుగా మమ్మందరినీ కూడా దీవించండి తండ్రి. దుష్టుడి నుండి మమ్ము కాపాడండి తండ్రి. దుష్ట శక్తుల నుండి, దుష్టుడి నుండి మమ్మ ప్రతి క్షణం కాచి కాపాడమని నజరుడైన యేసు నామములో మమ్మ రక్షించమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.